సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. దడ బతుకమ్మ దసరా పండుగల ముందు కొండెక్కుతున్న నిత్యావసరాలు, పోటాపోటీగా పెరుగుతున్న బియ్యం, నూనెలు, కూరగాయలు ధరలు. వారం క్రితం సన్ఫ్లవర్ నూనె లీటర్ రూ. 105, ప్రస్తుతం రూ. 125. అక్కడ ఫైన్ రకం బియ్యం కిలో రూ. 70 పైనే. ఇప్పటికే రూ. 60కి చేరిన టమాటా, ఉల్లి, ఇంకా దిగిరాని వెల్లుల్లి, మెల్లిగా పెరిగిపోతున్న పప్పులు. ఈ వారం గత వారం 10 రోజుల్లో 20-30% పెరిగిన ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు. మధ్యతరగతి వారు కొనలేనంతగా పెరిగిపోతున్న రేట్లు. ధరల మంటపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శలు. రైతు బజార్లు, రేషన్ షాపులో తక్కువ ధరకు నిత్యావసరాలు విక్రయిస్తే బాగుంటుందని ఆలోచన. సో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నూనెలు కొనే పరిస్థితి లేదు. వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ఫ్లవర్ మొన్నటిదాకా రూ. 105 ఉంటే ఇప్పుడు 125, రూ. 130 అయితే పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెరిగింది. శనగపప్పు నూనె కిలో 80 కూడా. మొన్నటిదాకా కిలో శనగపప్పు రూ. 85 కాగా ఇప్పుడు అది రూ. 110 అయితే అయిపోయింది. ఇలాగైతే మేము ఎలా బతకగలం? సో తెలంగాణ సర్కార్ అయితే కరుణించి ఈ రేట్లన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుతూ ఉన్నారనమాట. సో ఎవరైతే ధరలు తగ్గాలనుకుంటారో వారందరూ కూడా వెంటనే ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.